శేఖర్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సో చాలా రోజుల తర్వాత మా చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సో పోతే ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి చర్చ ఆల్రెడీ అంటే సుగాలి ప్రీతి గారికి సంబంధించినటువంటి ఎపిసోడ్ ఏదైందో 2017లో జరిగింది. ఆ తర్వాత అనేక మలుపులు తిరుగుతూ వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జనసేన పార్టీ కానీ ఆ పార్టీ అధినేత కానీ పెద్ద ఎత్తున ఆ కేసు మీద కాన్సన్ట్రేషన్ చేశారు, పోరాటం చేశారు, ఉద్యమాలు చేశారు. సో ఆ రోజుల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి ఆ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం నష్టపరిహారాన్ని ఆ కుటుంబానికి రావాల్సినటువంటి నష్టపరిహారాన్ని చట్ట ప్రకారం ఇచ్చింది. కేసును సిబిఐకి అప్పచెప్పింది. అయితే సిబిఐ ఎలాంటి పురోగతి సాధించలేదనేటువంటిది ఆల్రెడీ అందరికీ తెలిసిన అంశమే. మళ్ళీ ఇప్పుడు అదే ఎపిసోడ్ తెర మీదకి వచ్చింది. సుగాలి ప్రీతి గారు వాళ్ళ తల్లి గారు బయటకు వచ్చి మాట్లాడటం మొదలు పెట్టారు. సో మళ్ళీ ఇదే తరుణంలో ఇప్పుడు సిబిఐకి మళ్ళీ అప్పచెప్పాలని చెప్పేసి తిరిగి మళ్ళీ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గంలో కూడా ఈ చర్చ జరిగింది. ఏమంటారు? అందరికీ నమస్కారం సార్. ముఖ్యంగా 19 టీవీ ప్రేక్షకులకి, అలాగే పెద్దలు మన బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, కూనా రవికుమార్ గారికి, మీకు కూడా గుడ్ ఈవినింగ్, శుభ సాయంత్రం. నిజంగా కూటమి ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎందుకు ఇంత తడబాటుతనంతో కూడినటువంటి వ్యవహారాన్ని ప్రదర్శిస్తున్నారో మాత్రం బొత్తిగా ఒక సామాన్యుడికైతే అర్థం కావట్లా. సుగాలి ప్రీతి కేస్ చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు 2017 ఆగస్టు 19వ తారీఖున ఆ ఘటన జరిగింది. ఆ ఘటన జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిజంగా అండగా ఉంటే మాట్లాడాల్సింది ఎవరి మీద? తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఆ రోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో సుగాలి ప్రీతికి నిజంగా తప్పు జరిగింది అంటే ఆ రోజు సేకరించినటువంటి ఆధారాలు కానీ, లేదా ఇవాళ డిఎన్ఏ మారిపోయింది అని చెప్తున్నటువంటి వ్యవహారం కానీ, ఇవన్నీ ఎప్పుడు జరిగి ఉంటాయి? అక్కడ సంఘటనా స్థలంలో దొరికినటువంటి ఆధారాలని సరిగా భద్రపరచలేదు అనేటటువంటి ఆరోపణలు తల్లి, సుగాలి ప్రీతి తల్లి చంద్రబాబు గారి గవర్నమెంట్లోనే ఆరోపించింది. ఈ పవన్ కళ్యాణ్ గారు ఉద్యమించాలంటే ఎవరి మీద ఉద్యమించి ఉండాలి? చంద్రబాబు గారి మీద ఉద్యమించి ఉండాలి, కూటమి ప్రభుత్వం మీద ఉద్యమించి ఉండాలి. 2 సంవత్సరాలు ఒక కేసుని పక్కదారి పట్టించేసి అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఆ కేసులో ఉన్నటువంటి ఆధారాలన్నింటినీ మాయం చేసి ఆధారాలని సరిగా భద్రపరచకుండా న్యాయం చేయకపోతే మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు అండగా ఎక్కడున్నాడండి? అండగా లేకుండా గాలికి ఆ కేసుని వదిలేసి, ఆ కుటుంబాన్ని వదిలేసి, ఆ కుటుంబంపై దయ చూపించకుండా రాజకీయ అవసరం కోసం వాడుకోవటానికి చాలా ఒక ప్రణాళికాబద్ధంగా ఎలక్షన్ టైంలో వాడుకున్నాడు ఆ కేసుని. నిజంగా చంద్రబాబు నాయుడు గారు కానీ మంచి చేస్తున్నట్లయితే, న్యాయం చేస్తున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వారికి స్థలం ఇచ్చి, మళ్ళీ వారికి జాబ్ ఇచ్చి 8.5 లక్షల రూపాయలు డబ్బిచ్చి ఇవ్వాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది అంటే నన్ను ఫినిష్ చేయనివ్వండి. చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాలు వాళ్ళకేం చేయకుండా దిగిపోయాడు. దిగిపోతే ఆ కుటుంబాన్ని ఆదరించినటువంటి పార్టీ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి. ఎవరు ఒత్తిడి తీసుకొచ్చారు? అదే ఒత్తిడి తెలుగుదేశం మీద తెచ్చి ఉండాలి కదా. చేతనైనటువంటి వ్యక్తి అయితే అడ్డపుల్లలు వేయడం అనేది కాదండి. 2 సంవత్సరాలు ఎందుకు మొద్దు నిద్రపోయారో అది చెప్పాలి ముందు. 2 సంవత్సరాలు ఎందుకు చేయించలేకపోయాడో అది చెప్పాలి. లేస్తే చంద్రబాబు నాయుడు గారిని వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఊగిపోవడం కాదు రాజకీయం అంటే. చిత్తశుద్ధి ఉండాలి, ఆ కుటుంబం మీద ప్రేమ ఉండాలి, బాధ్యత ఉండాలి. ఆ కుటుంబానికి జరిగినటువంటి అన్యాయం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో జరిగింది, అప్పుడు చేస్తుండాలి. జగన్మోహన్ రెడ్డి గారు 8.5 లక్షలు డబ్బులు ఇచ్చేసి 5 సెంట్లు ఇంటి స్థలం ఇచ్చేసి వారి కుటుంబంలో వాళ్ళ తండ్రి గారికి ఉద్యోగం ఇచ్చి 5 ఎకరాల పొలం ఇచ్చాడు. ఇచ్చి తప్పించుకోలా. వచ్చినటువంటి 1 సంవత్సరంలోనే మా ప్రభుత్వం వచ్చింది 2019లో. సిబిఐకి అప్పచెప్పింది ఎప్పుడు? 2020 ఫిబ్రవరిన సిబిఐకి ఆ కేసును అప్పచెప్పారు. చిత్తశుద్ధి ఎవరికి ఉంది? వితిన్ 1 ఇయర్ లోపలే వారికి ఇవ్వాల్సినటువంటి ఇచ్చేసి సిబిఐకి అప్పచెప్పి ఆ కుటుంబానికి న్యాయం చేసి దర్యాప్తు సక్రమంగా జరగాలి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. కేంద్రంలో ఉన్నటువంటి ఆ సంస్థ అయితే ఇక్కడ రాజకీయాలకు అతీతంగా చేస్తుంది, స్థానిక రాజకీయాలకి అతీతంగా చేస్తుంది అని
అప్పచెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు, న్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత కూడా మళ్ళీ హడావుడి చేసింది ఎవరు? మరి నిజంగా వారికి అదే న్యాయం అయితే, అదే చేసిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి న్యాయమే సరైంది అనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలు ఎందుకు వేశారు మీరు? ఒకవేళ వారి కుటుంబానికి ఇచ్చినటువంటి ఉద్యోగము, స్థలము, వాళ్ళ ఇంటి స్థలమే కరెక్ట్ అయితే మరి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారు కదా. మరి దాని మీద మళ్ళీ ఎలక్షన్స్లో ప్రచారం ఎందుకు చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు? నిన్న ఒక లెజిస్లేటివ్ మీటింగ్, ఒక కూటమి ప్రభుత్వంలో భాగస్వామి అయినటువంటి జనసేన పార్టీ లెజిస్లేచర్స్ మీటింగ్ విశాఖపట్నంలో జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు ఏంటి? దీని మీద అసెంబ్లీలో మనం మాట్లాడాలి అన్నారు. ఎవరి మీద మాట్లాడాలంటున్నారు మీరు? అసెంబ్లీలో మాట్లాడాలంటే నేటి మీ యొక్క భాగస్వామి అయినటువంటి చంద్రబాబు గారి మీద మాట్లాడి, చంద్రబాబు గారి ప్రభుత్వం మీద మాట్లాడాలి మీరు. మరి అదే పని మీరు అప్పుడెందుకు చేయలేదు? ఇవాళ మళ్ళీ సిబిఐ కంటే చెల్లికి మళ్ళీ పెళ్ళి, మళ్ళీ పెళ్ళి చేసేసి ఆ పెళ్లిలో మళ్ళీ పబ్బం గడుపుకొని రాజకీయం చేయాలనేటటువంటి ఒక దుర్నీతి తప్ప ఇంకోటి ఏముంది? ఇవాళ వారు మాట్లాడారే గాదే వెంకటేశ్వరరావు గారు. గాదే వెంకటేశ్వరరావు గారు మాట్లాడినటువంటి మాటలు ఎంత జుగుత్సాకరంగా ఉన్నాయి, ఎంత హేయమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. వాళ్ళ కులాన్ని దూషిస్తున్నారు, అంగవైకల్యాన్ని, ఆ తల్లి అంగవైకల్యాన్ని వెక్కిరిస్తున్నాడు. అంగవైకల్యాన్ని వెక్కిరించి ప్రభుత్వంలో మీరు డబ్బు తీసుకోలేదా, అప్పుడు ఏమైపోయింది, నీ బిడ్డ చచ్చిపోయింది అప్పుడు గుర్తులేదా అంటే నువ్వెవడవా మాట్లాడడానికి? నీకేం హక్కుంది? ప్రభుత్వ బాధ్యత. ఒక ఎస్సీ ఎస్టీ బిడ్డకి అన్యాయం జరిగింది, ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది, ఆదుకుంది. నీకేంటి ఇప్పుడు నొప్పి? నీ పర్సనల్ డబ్బు ఏమన్నా ఇచ్చావా? నీకు సంబంధించింది ఏమన్నా లాక్కున్నారా? జనసేన పార్టీకి సంబంధించి ఏమన్నా ఇచ్చారా? మరి ఇవాళ ఆ తల్లి మీద నీది అసలు ఎస్టీఏ కాదంట కదా, ఉద్యోగాలు తీసుకున్నప్పుడు మీకు లేదా అని ఇంత హీనమైనటువంటి దిగజారుడు మాటలు మాట్లాడడం ఇది రాజకీయ పరాకాష్ట తత్వమే తప్ప ఇంకోటి కానే కాదు. ఇవాళ ఆ తల్లి అన్ని మీడియా వ్యవస్థల్లోకి వచ్చేసి పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తుంది, నువ్వు నాకేం న్యాయం చేసావని అడుగుతుంది. చెప్పాలి. ఎవరు బాధిత కుటుంబం అయితే ఆ వారి వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటుంది, ఉండడం మా యొక్క బాధ్యత, ప్రతిపక్ష బాధ్యత. కానీ కష్టంలో ఉన్నటువంటి కుటుంబానికి రాజకీయాన్ని రుద్ది వాళ్ళని కించపరిచేలాగా మాట్లాడడం అత్యంత హీనమైనటువంటి రాజకీయం, అత్యంత జూత్సాకరమైనటువంటి రాజకీయం. ఎలాంటి సందేహం లేదు. ఇవాళ నేను అడుగుతున్నా, వారిని అడుగుతున్నా, వారి కూటమి నేతలు, ఇద్దరు ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు కాబట్టి అడుగుతున్నా, ఒక లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ జరిగితే ఆ పార్టీలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దారుణాల మీద మాట్లాడాలి, మారణకాండ మీద మాట్లాడాలి, అత్యాచారాల మీద మాట్లాడాలి, బాలికల్ని చంపేస్తున్నటువంటి ఘటన